ఏంటి భాస్కర్? రే జ్ఞానం, కాశీ అన్న తరుగుతున్నాడు రా. నువ్వు ఎక్కడున్నావురా? మన గృహంలోనే, త్వరగా రా. అయ్యో అన్నా, ఏంటన్నా? ఏంటి రే భాస్కర్! భాస్కర్ భాస్కర్ రే రే భాస్కర్ రే, నీకేం కాదురా భాస్కర్. భాస్కర్ 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 అన్నా, మన భాస్కర్ అన్న. రే రే కాశీ, రే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని నా భాస్కర్ని చంపేశావు కదరా. అందరినీ చంపడమే పనిగా పెట్టుకున్నావుగా, ఇప్పుడు నువ్వు అనాథ శవంగా చావరా చావరా. ఇదిగో కాసేపట్లో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు, వచ్చి నిన్ను పోగులెడతారు. నువ్వు చచ్చిన తర్వాత మేమెవరం కూని కోరలం కాదు, కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న కూలలో నిరూపిస్తావురా, నిరూపిస్తావు. ఇన్నాళ్ళు డబ్బు కోసం అశుద్ధాన్ని తిన్న నీచమైన కుక్కవే కదరా నువ్వు. ఇంకా ఎందుకు బతుకున్నావు? చావరా చావరా చావరా. భాస్కర్ని చంపింది నేను ఒక్కడనే కాదురా, నువ్వు కలిసే చంపావు. రేయ్ ఏమంటున్నావురా? భాస్కర్ అసలు చంపమన్నదే మీ యజమానేరా. ఇద్దరికి ఒకే యజమాని, ఇద్దరం ఒకే పనే చేస్తున్నాం. ఏంటి చూస్తున్నావు? నీ కంపెనీ వస్తువుని వీధి వీధి తిరిగి అమ్ముతున్నావే, ఏంటో తెలుసా? విషానికి సమం. అందరికీ విషాన్ని నమ్మి చంపుతున్నావురా నీకే తెలియకుండా. నాకు నేనెవరిని చంపుతున్నాను, ఎందుకు చస్తున్నానో తెలుసు, కానీ నువ్వు ఎవరెవరిని చంపుతున్నావో, నిన్నెవరు చంపబోతున్నారో నీకు తెలియదు. నీ కంపెనీ విషాన్ని అమ్ముతుందట, దాన్ని అడ్డుకోవడానికి కస్తూరిని ఎవరితో కేసేస్తుందట, దానికి సాయం చేయడానికి ఆధారం కోసం వెళ్ళాడట. వాడి ఫోన్ తీ. జయరామ్, ఈసారి నువ్వు తప్పించుకోలేవా? నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టను. నీ యజమాని కోసం నేనాన్ని చంపుతానట. కాశీ, మీ కంపెనీ కోసం నేను చంపితే అంతకుండి, అదే కంపెనీ వస్తువుని అమ్మి నువ్వు చంపితే పనోడివా? ఇద్దరం ఒకే పని చేస్తున్నావురా, కానీ నాకు కిరాయి ఇస్తున్నారు, నీకు జీతం ఇస్తున్నారు. నేను కిరాయి గోండానైతే మరి నువ్వేంట్రా అంతకన్నా నీచమైన కిరాయి గోండావి. నేను డబ్బు కోసం అశుద్ధాన్ని తినేవాడినైతే నువ్వు అదే డబ్బు కోసం అశుద్ధాన్ని తింటున్నావురా. మన యజమాని ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. హలో కాశీ, ఏమైంది? భాస్కర్ని లేపేశావా? లేపేశా. గుడ్. నూరేళ్ళు ఈడు బతుకుంటాడు, మనం పోతాం. పో మూర్ఖుడా పో. ఈరోజు ఏప్రిల్ 1 మూర్ఖుల దినం. ఈ లోకమే దేనికో తెలియకుండా వేడుక చేసుకుంటోంది, కానీ నిజానికి చేసుకోవాల్సింది నువ్వే. బెస్ట్ మూర్ఖుడివి. ఓ మూర్ఖుడా పో.
సార్ నేను వచ్చేలోపే భాస్కర్ని కాశీ లేపేశాడు సార్. ఎలా మిస్ చేసావు? సాఫ్రాన్ కంపెనీ సేల్స్ లో మాత్రమే నెంబర్ 1 కాదండి, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ని కలపడంలోనూ నెంబర్ 1. జ్ఞానం అంతా మేము చూసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపో. ఏంటి జ్ఞానం? నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి. నేనే మీ ఇంటికి వస్తాను. సొరుగులో పెట్టాను, పొద్దుట వెళ్ళేటప్పుడు తీసు. సార్ సార్ ఒక నిమిషం లోపలికి రండి. ఎందుకు సార్? లోపలికి రండి సార్. రాగానే అమ్మగారు టీ ఇస్తే తాగాను సార్. కూర్చోండి. ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరమా? అవును సార్, ఇప్పుడున్న వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కి పేలిపోతుంది సార్. ఓ రే మామా, చెప్పరా? ఇంతకుముందు ఎల్ఈడి టీవీ కంపెనీలోనే పనిచేసావు. అవును. ఆ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటారా? అక్కర్లేదురా. స్టెబిలైజర్ లేకపోతే టీవీ పేలిపోతుందంటగా. ఎవరు చెప్పాడు? ఎవడో మనకి టోపీ పెడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు. సరే ఎక్కడున్నావు? ఇదిగో పక్కనే మన టీ కొట్లో. మన కుర్రోళ్ళు ఉన్నారుగా. ఆ, కొంచెం అర్జెంటు, ఇంటికి వస్తావా? ఓకే. ఇప్పుడు చెప్పు, ఈ ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరం? ఒరే జ్ఞానం, ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకోమ్మా, నేను వాణి, మాట్లాడుకున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నేను కిరాయి గుండానంటరా, చంపేస్తాను. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఈ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటరా? అక్కర్లేదు సార్. అవసరం లేని దాన్ని ఇంతమందికి మోసం చేసి అమ్మావు, ఎందుకురా? సార్ మంత్లీ టార్గెట్ సార్, అందుకే. నేను టార్గెట్ అని పరిగెత్తి ఎవరి దగ్గర నుంచో లాక్కొనిస్తే నువ్వు నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతున్నావు. నన్ను ఎక్కడి నుంచి లాక్కురమ్మంటావు? ఎవరి టార్గెట్ కో నువ్వు ఎందుకు పరిగెడుతున్నావురా? జ్ఞానం, మా, ఏమిట్రా? నేను వాడితో మాట్లాడలేదమ్మా, నాతో మాట్లాడుకుంటున్నాను. వాడు నాలంటోడే కదరా? సార్ అవును సార్. మీ ఇల్లు ఇలాగే ఉంటుందిగా. అవును సార్. మరెందుకురా ఇక్కడి నుంచి తీసుకుపోతున్నావు? శృతి. సార్ ఎందుకు? శృతిరా. హో, నీ సాక్స్ లో బొటన్ వేలుకి చిల్లా, నాకు చిటికెన వేలు. ఎందుకని కొత్త సాక్స్ కొనుక్కోలేదు? 2 నెలలుగా ఇంటి బడ్జెట్ లో షార్టేజ్ వచ్చింది. 2 నెలలుగా సాక్స్ కొనలేకపోయావు. కొనలేకపోయాను సార్. మరి ఇంకేం కొన్నావు? సార్ ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఓ టీవీ కొన్నాను సార్. ఈఎంఐలో ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాను సార్. అక్కర్లేని ఆడంబరాలు నమ్మడానికి మార్కెటింగ్ లో ఎంతో మంది ఉన్నారు. మనకు కావాల్సిన అత్యవసరాలు నమ్మడానికి ఒక్కడు లేడు. ఏంటిది? సార్ అది ఎనర్జీ డ్రింక్ సార్, ఎండలో తిరుగుతున్నాం కదా సార్. దీన్నే తాగుతారా? సార్ అందులో 8 విటమిన్లు ఉన్నాయట. 12 కెమికల్స్ ఉన్నాయంట. నువ్వు నా చెమటనే పీలుస్తున్నావు, నేను నీ రక్తాన్ని పీలుస్తున్నాను. ఇది విషం అంట, దీన్నే నేను అమ్ముతున్నాను. రేయ్, ఏమైందిరా? సారేరా, ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అమ్మారు. ఎరా, పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాడి గదిగా ఇచ్చినట్టు సేల్స్ మ్యాన్ ఇంటికి సేల్స్ చేయడానికి వచ్చావు. నీ బుద్ధి ఇంకెక్కడన్నా చూపించొచ్చుగా. ఎందుకు చెప్పవరా? ఎందుకు చెప్పు? నీకేంటి, ప్రతి నెల ఒక కంపెనీ, నువ్వు పనిచేసే కంపెనీ నెంబర్ 1. నోటికి వచ్చింది చెప్తావు. ఏ వస్తువు అమ్ముతున్నావో నీకు తెలియదు, ఏదో ఒకటి అమ్మేయాలి. ఇదిగో వీడు కష్టపడి మొబైల్ కొనుక్కునే వాడి దగ్గర థెఫ్ట్ ఇన్సూరెన్స్ అని ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నావు? ఫోన్ మిస్ అయితే ఎవడు కంప్లైంట్ ఇస్తాడులే, ఒకవేళ ఇచ్చిన 100లో 5 మందే ఇస్తారు, మిగతా 95 మంది ఇచ్చే డబ్బు లాభం అన్నావు కదా. అది విని ఆ రోజు నేను నవ్వాను. రేయ్, మళ్ళా 1,00,000 మంది రోజు ఉదయాన్నే ప్రోడక్ట్ గురించి తెలియకుండా బయలుదేరిపోతున్నారు. ఎవడో ఒకరు తలకి దాన్ని కట్టేయాలి. కానీ మనకు తెలియట్లేదురా, మన మధ్య వాటిని నమ్ముకుంటున్నాం. నేను నీ జేబుల నుంచి 10 రూపాయలు తీస్తే ఎవడో నాకు తెలియకుండా నా వెనక జేబుల నుంచి 20 రూపాయలు తీస్తున్నాడు. ఇదిగో ఈ వాటర్ ప్యూరిఫైయర్ వీడే ఇచ్చాడు. జీవితాంతో ఏ సమస్య రాదన్నాడు. ప్రతి వారం సమస్య, ఫిల్టర్ మారుస్తూనే ఉన్నాను. ఆ టేబుల్ నాకు కావాలా వద్దా అని అడగకుండా పైనింట్లో ఉంది, కిందింట్లో ఉంది అని తీసుకొచ్చి నాకంటకంటే వెళ్ళిపోయాడు. ఇలా వస్తువులు తీసుకెళ్లి ఎంబీపీ కాలనీలో సీతమ్మ తారలో అమ్మగలమా? కష్టపడి సంపాదించే డబ్బు ప్రతి నెల 10,000 ఎక్కడికి పోతుందో అనుకున్నాను. అది ఒక్కడు కొట్టేయట్లేదు, 100 మంది కొట్టేస్తున్నారు. కరెక్టరా? మనమంతా కిరాయి గుండాలమే. ఏది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు చెప్పండి, అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా వస్తువులు అమ్ముతున్నామని చెప్పండి రా. మనం జీతాలు కాసపడి జీవితాలతో ఆడుకుంటున్నాం. ఈ మధ్య తయారు చేసే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదిచ్చినా మనం ఎలాగైనా అమ్మేస్తున్నామని వాడు దేన్నైనా ఎలాగైనా తయారు చేయొచ్చని ఫిక్స్ అయిపోయాడు. దేవుడా, నాకొద్దురా ఇలాంటి దిక్కుమాల బతుకు. దానివల్ల వచ్చే డబ్బు నాకొద్దు. ఇది మీ బుర్రకెక్కిందో లేదో, నా బుర్రకెక్కింది. మా వానికి ఫీజు కట్టడానికి డెబిట్ కార్డు ఇచ్చానుగా, దాన్ని లైవ్ దేనికి ఇవ్వమంటుంటే. ఈ పాపిష్టి డబ్బుతో దానికి ఫీజు కట్టక్కర్లేదు. జ్ఞానం, నీకు తెలుసు కదరా, రేపు డబ్బు కట్టకపోతే అది పరీక్ష రాయలేదు. మా దానికి నేను ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేస్తానమ్మా. ఈ డబ్బు వద్దు. ఒరే, నీకేమైందా? ఏం చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు అమ్మా? ఏం చేయమంటావు?
నేను పనికి వెళ్ళకపోతే నాన్న కళ్ళు పోతాయని నువ్వు అంటున్నావు, పనికి వెళ్తే అందరి ప్రాణాలు పోతాయని ఇంకెవడో అంటున్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. నన్ను కొంచెం ఆలోచించుకోనివమ్మా, ఆలోచించుకోనివ్వు. రే రే ఆగండి రా, రే ఆగండి. ఏంటి ఏమైంది? అంతా అయిపోయిందండి. నేను కాపాడాలనుకున్న నా ఫ్రెండ్ భాస్కర్ని నేనే చంపేశానంటున్నారు. నేను చంపాలనుకున్న కాశీని నేనే కాపాడాను. నేను సాధించాలనుకున్న లక్ష్యం అసాధ్యం అయిపోయింది. చాలా అవమానంగా ఉందండి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ పేటలో నువ్వు ఇంతవరకు సాధించింది చాలా పెద్ద విషయం. నువ్వు తలుచుకుంటే ఈ అవమానం నుంచి వీలైనంత త్వరగా బయటికి రాగలవు. నేను అవమానాన్ని తలుచుకొని పారిపోనండి. ఆ అవమానమే నన్ను చూసి పారిపోయేలా చేస్తాను. మీకు కావాల్సినంత టైం ఇచ్చాం, కానీ మీరు నంబర్ 1 ఇలా లేరు. నా ప్లాన్ న్యూ ఫ్యాంటసీని నంబర్ 1 చేయడం మాత్రమే కాదు, సాఫ్రన్ ని నా కంపెనీతో విలీనం చేయడం కూడా. విలీనమా? మీరు ఏమంటున్నారు? అదలా సాధ్యం? మా అబ్బాయి సాధ్యమయ్యేలా చేస్తాడు. హాయ్ మిస్టర్ స్టీవ్. ఇప్పుడు నేను సాఫ్రాన్ కంపెనీ స్వాట్ అనాలిసిస్ గురించి చెప్తాను. ఆ తర్వాత మీరు జయరామ్ని మీట్ అవడం గురించి ఆలోచించండి. ఈ రోజు మన పేటలో 3 చనిపోయారు. కిరాయి గుండాలుగా ఉన్నందువల్ల బాబు, సయ్యద్ చనిపోయారు. కానీ నిజాయితీగా బతకాలనుకున్నా భాస్కర్ కూడా చనిపోయాడు. ఇక్కడున్న వాళ్ళంతా తప్పుడు పని చేస్తున్నారు అనుకుంటే బయట ఉన్న వాళ్ళు వాళ్ళ పనినే తప్పుగా చేస్తున్నారని అర్థమైంది. ఒకడు హార్డ్ వర్క్ చేయమంటున్నాడు, ఇంకొకడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాడు. కానీ గుడ్ వర్క్ చేయమని ఎవ్వడూ చెప్పట్లేదు. మన తరం లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ గా మారితే వచ్చే తరం హై క్లాస్ అయ్యే కలే నాకంటుంది అనుకున్నాను. మనమైనా పర్లేదు, మనం లో క్లాసే, మనం ఏమీ చేయలేమని తెలిసే బతుకుతున్నాం. కానీ మిడిల్ క్లాస్ పాపం పైకొస్తావని నమ్మి నమ్మి మోసపోతున్నారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీని అర్థం చేసుకోవాలంటే వాళ్ళలో ఒకటిగా పని చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. డిస్కౌంట్ అని చెప్తే చాలు, వాళ్ళు విషయాన్ని కూడా కొంటారు. ఇలా ఈ లో క్లాస్ ని, మిడిల్ క్లాస్ ని హై క్లాస్ కాకుండా అడ్డుకునే ఆ హై క్లాస్ ఎవరో తెలుసుకోవాలి. హై క్లాస్ లో పుట్టిన నేను నా ఐడెంటిటీని దాచిపెట్టి ఇంకొకరి ముందు చేతులు కట్టుకుని పనిచేయడానికి కారణం కేవలం సాఫ్రాన్ కంపెనీ కోసం కాదు, ఈ టోటల్ ఫుడ్ ఇండస్ట్రీని నా గుప్పెట్లో ఉంచుకోవడానికి. కిందున్నోడు తప్పు చేస్తే అది వాణ్ణి మాత్రమే బాధిస్తుంది, అదే పైనున్నోడు తప్పు చేస్తే అది మొత్తం సమాజాన్ని బాధిస్తుంది. నా ప్లాన్స్ కనుక వర్కౌట్ అయితే రోజుకి 100 రూపాయలు ఈజీగా ఒక్కొక్కరి జేబులోంచి తీయగలం. కిరాయి గుండా అంటే ఎదుటోళ్ళని చంపితేనేనా? ఎదుటోళ్ళకి తెలియకుండా వాళ్ళ జేబులోంచి 1 రూపాయి తీసిన వాడు కిరాయి గుండానే. కొన్ని దేశాల్లో సంపద ఉంటుంది, కొన్ని దేశాల్లో మూర్ఖులు ఉంటారు. ఈ రెండు కలిసి ఉన్న దేశమే ఇండియా. కష్టపడితే పైకి రావచ్చని నేనే అన్నాను. కరెక్టే, మనం కష్టపడితే ఇంకెవడో పైకి వస్తున్నాడు. ఈ మూర్ఖుల్ని ఒక ఫారినర్ గా మీరు అర్థం చేసుకున్న దానికన్నా నేను బాగా అర్థం చేసుకున్నానని ప్రూవ్ చేస్తాను. టార్గెట్ టార్గెట్ అని మన పేదరికాన్ని అడ్డం పెట్టుకుని ఎవడో మన చేత పరుగులు తీయిస్తున్నాడు. దాని గురించి ఆలోచించే టైం కూడా మనకి ఇవ్వట్లేదు. నాకు కూడా టైం లేదు. నేను లేనుండే. నేను నా లైఫ్ నుంచి 4 రోజులు తీసుకుంటాను. ఈ నెలలో నా టార్గెట్ మనం పని చేయడానికే వెళ్తున్నాం, తప్పు చేయడానికి కాదు అని అందరికీ అర్థమయ్యేలా చేయడమే. ఈ రోజు ఏప్రిల్ 1 మూర్ఖుల రోజు. ఈ లోకంలో అతిపెద్ద మూర్ఖుడు నువ్వే అని నన్ను ఒకడన్నాడు. ఒప్పుకుంటాను. వచ్చే మే 1వ తారీఖు కార్మికుల రోజు. ఈ లోకంలో గొప్ప కార్మికుడిని నేనే అని నిరూపిస్తాను. మన నెక్స్ట్ టైం కలిసినప్పుడు నేనిచ్చే ఆఫర్ని మీరు నిరాకరించలేరు. లోకంలోనే ఉన్నతమైన మాట చర్య. చేసి చూపిస్తా. నమ్ముకున్న స్నేహితుడా నన్నిడిచిపోయితివా, నమ్ముకున్న స్నేహితుడా నన్నిడిచిపోయితివా. ఒక్క చోట తింటిమే, ఒక్క చోట పంటిమే, ఒరే ఇద్దరన్న మాటేగా ఒక్కటిగా ఉంటిమే. నేనిప్పుడు బతికి ఉన్నా సచ్చినట్టే. ఒక్కొక్కళ్ళు చంపేటప్పుడు వాళ్ళ కళ్ళలో భయం కనిపిస్తుంది, కానీ నేను ఆడిని చంపే ముందు ఆడి కళ్ళలో భయం కనిపించలా, నిజాయితీ కనిపించింది.
ఆ